థర్డ్ క్వశ్చన్ లో వాడు ఏమన్నా సైన్ 780 డిగ్రీస్ సైన్ 480 డిగ్రీస్ కాస్ ప్లస్ కాస్ 240 డిగ్రీస్ ఇంటూ కాస్ 300 డిగ్రీస్ ఈక్వల్ టు 1/2 అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఏమంటే చూడండి ఒకసారి థర్డ్ బిట్ ఆన్సర్ సైన్ 780 డిగ్రీస్ కదా ఇచ్చాడు, సైన్ 480 డిగ్రీస్, సైన్ 240 డిగ్రీస్, సైన్ కదా కాసు, కాస్ 240 డిగ్రీస్, కాస్ 300 డిగ్రీస్, దట్ ఈక్వల్ టు చూడండి ఒకసారి సైన్ 780 డిగ్రీస్ అంటే 720 డిగ్రీస్ మైనస్ 60 కింద రాసుకోవచ్చండి. అంటే ఇది సైన్ 2 ఇంటూ 360 మైనస్ కాదు ప్లస్ 720 ప్లస్ 60 కదా, కాబట్టి 60 డిగ్రీస్. తర్వాత సైన్ 480 డిగ్రీస్ అంటే సైన్ 3 ఇంటూ 180 డిగ్రీస్ అంటే ఇది ఎంత అవుతుంది? 3 ఇంటూ 180 అంటే 540. 540లోంచి 60 తీసేస్తే 480 కదా. ఏమా ప్లస్ కాస్ 240 డిగ్రీస్ అంటే 180 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్ ఇంటూ కాస్ 360 డిగ్రీస్ మైనస్ 60 డిగ్రీస్. ఏమొస్తుంది? సైన్ 2 ఇంటూ 360 అంటే 360 ప్లస్ 60 డిగ్రీస్ ఇంటూ సైన్ 180 మైనస్ 60 డిగ్రీస్. అవునా? ప్లస్ కాస్ 180 ప్లస్ థీటా అంటే ఏమైనా వస్తుంది ఇక్కడ? మైనస్ కాస్. అలాగే కాస్ 360 మైనస్ థీటా అంటే ఏమైనా వస్తుంది? కాస్ థీటా అంటే కాస్ 60 డిగ్రీ. నెక్స్ట్ ఇది ఏమైనా వస్తుంది? సైన్ 360 ప్లస్ 60 డిగ్రీస్ అంటే సైన్ 60 డిగ్రీసే కదా. 180 మైనస్ 60 అయినా సరే సైన్ 60 డిగ్రీస్ వస్తుంది. ఇదేమొస్తుంది? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోయి కాస్ 60 డిగ్రీస్ ఇంటూ కాస్ 60 డిగ్రీస్ అవుతుంది. దట్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ 60 డిగ్రీస్ మైనస్ కాస్ స్క్వేర్ 60 డిగ్రీస్. సైన్ 60 హోల్ స్క్వేర్ కదా. సైన్ 60 ఎంత? 3/2 హోల్ స్క్వేర్ సార్. 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 1/2 1/2 హోల్ స్క్వేర్. 1/2 హోల్ స్క్వేర్ అంటే 3/4 మైనస్ 1/4 అంటే 3 మైనస్ 1/4 దట్ ఈక్వల్ టు 2/4 దట్ ఈక్వల్ టు 1/2. yes sir. ఇదమ్మా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడమ్మా. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే సైన్ 150 డిగ్రీస్ మైనస్ సైన్ 5 కాస్ 300 డిగ్రీస్. ఇది చూడండి సైన్ 150 డిగ్రీస్ మైనస్ 5 ఇంటూ కాస్ 300 డిగ్రీస్ ప్లస్ 7 ఇంటూ tan 225 డిగ్రీస్ బై tan 135 డిగ్రీస్ ప్లస్ 3 ఇంటూ సైన్ 210 డిగ్రీస్. దట్ ఈక్వల్ టు చూడండి ఒకటి 150 ఎలా రాయొచ్చు? 180 minus 30 sir. వెరీ గుడ్. 5 ఇంటూ కాస్ 300 5 into cos 360 minus 60 sir. 60 ప్లస్ 7 ఇంటూ tan 7 25 tan 180 plus 45 sir. 180 plus వెరీ గుడ్ బై Tan 180 180 minus 45 sir. వెరీ గుడ్ plus 3 sin 180 plus 30 sir. వెరీ గుడ్. ఇప్పుడు సైన్ 180 మైనస్ థీటా సైన్ థీటా sin theta sir. sin 30 degree. అంటే దట్ ఈక్వల్ టు సైన్ 30 డిగ్రీస్ మైనస్ 5 ఇంటూ 360 మైనస్ 60 కాస్ మైనస్ 5 కాస్ 60 డిగ్రీస్. అవునా? ప్లస్ 7 ఇంటూ tan 45 డిగ్రీస్ 7 tan 45 degree. బై tan 180 మైనస్ థీటా అంటే మైనస్ tan థీటా కాబట్టి మైనస్ tan 45 డిగ్రీస్
ప్లస్ 3 ఇంటూ సైన్ 180 ప్లస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా కాబట్టి మైనస్ 3 సైన్ minus 3 sin. ఇప్పుడు సింప్లిఫై చేయండి. సైన్ 30 ఎంత 1/2 minus 1/2 1/2 మైనస్ 1/2 minus 5 into 5 ఇంటూ 1/2 plus ప్లస్ 7 plus 72 by by minus minus 1 మైనస్ minus 3 3 into 1 to 1/2. Yes, sir. అంటే ఇది ఏమని 1/2 వస్తుంది? minus ఎల్సిఎం 2 చేసేద్దాం బాబు. 1/2 okay, minus sir. 5/2 sir. 1 మైనస్ 5 ప్లస్ 14 అవుతుందా? Yes sir, 14 sir. 7 సార్ 14 కదా. Yes, ఇక్కడ sir. ఎల్సిఎం 2 చేస్తే -2 -3 ఈ2 క్యాన్సిల్. అప్పుడు ఇది ఏమని వస్తుంది? 15 minus 5 by 10 by minus 5 అంటే 10 10 1 by by minus 5 sir. Minus 2 sir. అదేనా వాడు ప్రూవ్ చేయమన్నది. Yes. Yes sir, అంతే sir. తర్వాత క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ కి. ఇప్పుడు దాకా ఇంపార్టెంట్ ఏం లేవు సార్. ఉన్నాయి వాటన్నిటికన్నా ఇది ఇంపార్టెంట్. ఏమా చెప్తాను, ఇవన్నీ ఒకసారి చెప్తాను మీకు. ఏమా చూడండి 2 marks సార్ ఇది. 20 ఇంటూ ఏమా 2 marks ఇంపార్టెంట్ సార్. 2 marks 3π/20 ఇంటూ cot 5π/20 ఇంటూ cot 7π/20 ఇంటూ cot 9π/20. ఇప్పుడు చూడండి, మనం డిగ్రీస్ లో మార్చుకుని చేయొచ్చు ఇది. ఏమా డిగ్రీలో మార్చుకుంటే π/20 అంటే ఎంత అండి? 180/20 అంటే 9 9 డిగ్రీస్. sir. 180/20 9 degrees సార్. ఇప్పుడు ఇదేమవుతుంది? కాట్ 3 ఇంటూ 9 డిగ్రీస్ అవుతుంది. 27 sir. yes sir 5 ఇంటూ 9 డిగ్రీస్ అవుతుంది. కాట్ 7 ఇంటూ 9 డిగ్రీస్ అవుతుంది. Yes sir. కాట్ 9 ఇంటూ 9 9 to 9 degrees. ఒకసారి Yes sir. కాట్ 9 డిగ్రీస్ ఇంటూ కాట్ 27 డిగ్రీస్ ఇంటూ కాట్ 45 డిగ్రీస్ ఇంటూ కాట్ 63 డిగ్రీస్ ఇంటూ 81. 81 డిగ్రీస్. ఏమండి ఇప్పుడు చూడండి, కాట్ 9 డిగ్రీస్ ఇంటూ కాట్ 27 డిగ్రీస్ ఇంటూ కాట్ 45 అంటే ఎంత? 1 sir. కాట్ 63 డిగ్రీస్ ని మనం కాట్ 90 డిగ్రీస్ మైనస్ 27 డిగ్రీస్ అని రాయొచ్చండి. yes sir. Yes sir, right sir. కాట్ 81 డిగ్రీస్ ని మనం 90 డిగ్రీస్ మైనస్ 9 డిగ్రీస్ అని రాసుకోవచ్చండి. Cot 90 minus 9 sir. ఇప్పుడు చూడండి Yes ఒకసారి, sir. కాట్ 9 డిగ్రీస్ ఇంటూ కాట్ 27 డిగ్రీస్ ఇంటూ 1 అంటే రాసిన అయిపోయిన ఒకటే. తర్వాత కాట్ 90 మైనస్ థీటా tan 27 డిగ్రీస్ ఇంటూ కాట్ 90 మైనస్ థీటా tan 9 డిగ్రీస్ అవుతుందా? yes sir అవుతుంది సార్. Yes sir. ఇప్పుడు చూడండి ఒకసారి, కాట్ 9 డిగ్రీస్ ని 1/tan 9 డిగ్రీస్ అని రాసుకోవచ్చామా? yes sir రాసుకోవచ్చు సార్. కాట్ 27 1 డిగ్రీస్ by tan 27 degrees అని రాసుకోవచ్చు. 27 డిగ్రీస్ కింద రాయొచ్చు. 1/20. tan tan 27 27 డిగ్రీస్ ఇంటూ tan 9 డిగ్రీస్ cancel 1 వస్తుందమ్మా. 1 into 1 is equal to 1 sir. దట్ ఈక్వల్ టు 1 okay 1 into 1 దట్ ఈక్వల్ టు 1. అర్థమైందా? yes sir. తర్వాత క్వశ్చన్ చూడు. Yes sir. మెథడ్ 2లో పడిచింది తీసుకుందాం. ఫస్ట్ సొల్యూషన్ లో కాట్ π/20 డిగ్రీస్ ఇంటూ కాట్ 3π/20 డిగ్రీస్ చెప్పండి ఇంటూ కాట్ 5π/20 డిగ్రీస్ cot into cot 7π/20 degrees into cot 9π/20 into cot 9π/20 కాట్ 9π/20 డిగ్రీస్. ఒక్క జాగ్రత్తగా చూడండి, ఇది ఈక్వల్ టు కాట్ π/20 డిగ్రీస్ ఇంటూ కాట్ 3π/20 డిగ్రీస్. ఇది 4 టైమ్స్ అయిపోతుంది కాబట్టి కాట్ π/4 ఇంటూ కాట్ 7π/20 డిగ్రీస్ నేను π/2 మైనస్ 3π/20 డిగ్రీస్ అని రాయొచ్చండి. చూడండి ఒకసారి జాగ్రత్తగా గమనించండి. Yes sir, right sir.
ఎల్సిఎం 20 అవుతుంది, ఇదేమో 10 పై అవుతుంది మైనస్ 3 పై. 10 పై మైనస్ 3 పై అంటే 7 పై సరిపోయిందా లేదా? Yes, sir. నెక్స్ట్ ఇది కాట్ పై బై 2 మైనస్ పై బై 20 రైట్ లేదా? చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఎల్సిఎం ఎంత? 20. ఇక్కడ ఏమవుతుంది? 10 పై. 10 పై మైనస్ పై అంటే 9 పై బై 20 సరిపోయిందా లేదా Yes, sir. బాబు? ఎస్ సార్ సరిపోయింది. ఇప్పుడు చేస్తే కాట్ పై బై 20 ఇంటూ కాట్ 3 పై బై 20 ఇంటూ కాట్ పై బై 4 అంటే 1 ఇంటూ ఇది ఏమవుతుంది? కాట్ 90 మైనస్ థీటా tan 3 పై బై 20 Tan ఇంటూ 3 by 2. 20, sir. tan పై బై 20. ఇప్పుడు చూడండి 1 బై tan పై బై 20 ఇంటూ 1 by tan pi 3 pi by 20 into tan 3 pi by 20 into tan pi by 20. ఏది ఈజీగా ఉంది మీకు? అదంటే డిగ్రీస్ లో చేసాం సార్, ఇదంటే పైలో చేసాం సార్, రెండు సేమ్ గానే అంతే ఉంటాయి. రేడియస్ చేసాం. Sir. తర్వాత సెకండ్ క్వశ్చన్ లో చూడండి. వాడు ఏమన్నాడంటే సింప్లిఫై అంటున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ చూడండి. వాడు ఇచ్చింది చూద్దాం. సైన్ ఆఫ్ మైనస్ 11 పై బై 3 సైన్ ఆఫ్ మైనస్ 11 పై బై 3 ఇంటూ tan ఆఫ్ 13 పై బై 6 ఇంటూ సీకెంట్ ఆఫ్ మైనస్ 7 పై బై 3 by by cos of 5 pi by 4 cosecant 7 pi by 4 కాస్ 17 పై బై 6. cos 17 pi by 6. ఇది ఇచ్చాడండి, సింప్లిఫై చేయమన్నాడండి. చూద్దామండి. సైన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా సార్, అంటే మైనస్ సైన్ 11 పై బై minus 9 11 by 3 ఇంటూ మైనస్ tan 35 పై బై 6. మైనస్ tan సారీ సార్, సారీ మైనస్ లేదు సార్. into 10 35 minus secant 7 pi by 3 sir. కాదు 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 Secant సీకెంట్ positive sir. Secant Secant positive sir. అవును sir. సీకెంట్ థీటా తర్వాత కింద యాసిడ్ కి వచ్చేస్తుంది. cos 5 pi by 4 cosecant 7 pi by 4 cos 17 pi by 6. ఇప్పుడు చూడండి ఒకసారి. మైనస్ 11 pi by 3 ఎలా రాసుకోవచ్చు చెప్పండి. 4 పై మైనస్ 5 బై 3. 13 5 pi by 6 ని 35 by 6 పై ప్లస్ 5 minus 5 by 6 అమ్మ. ఎస్ సార్. 7 pi by 3 ని 3 pi minus 5 by 6. 5 by 3 అమ్మ. 2 పై ప్లస్ ఏమా ఎస్ సార్. 5 pi by 4 ని 5 plus 5 by 4 ప్లస్ 5 బై 4. 7 pi by 4 ని 2 పై మైనస్ 5 బై minus 4. 5 by 4 cos 17 pi by 6 ని 3 పై minus మైనస్ 5 by 5 6. మైనస్ సైన్. ఇక్కడ ఇంకో విషయం, ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఇది 4 పై వచ్చింది కదా, అంటే 2 కంప్లీట్ రొటేషన్స్ అయిపోయినట్టే కదా. అవును సార్. కాబట్టి మనం దీన్ని ఎలా అనుకోవచ్చు అంటే 2 పై మైనస్ అని కూడా చెప్పొచ్చు, లేదంటే ఇంకో స్టెప్ రాద్దాం. ఆన్సర్ సైన్ 5 బై 3 సార్. అది నెగటివ్ వస్తుంది. మైనస్ బయట మైనస్ ఉంది కాబట్టి అది ప్లస్ అయిపోద్ది. మైనస్ సైన్ 5 by 3 అవుతుంది. సైన్ 5 బై 3. మళ్ళీ ఇంకో స్టెప్ రాద్దాం, నష్టం లేదు. ఇది ఏమైనా వస్తుందంటే మైనస్ సైన్ 2 పై మైనస్ 5 by 3, ఎందుకంటే 4 పై మైనస్ అని ఉంది కాబట్టి. అలాగే tan 2 పై మైనస్ 5 by 6. తర్వాత సీకెంట్ 2 పై ప్లస్ 5 by 3 అంటే ఏమైనా వస్తుంది? సీకెంట్ 5 by 3 అనా? అవును సార్. Yes, sir. నెక్స్ట్ 5 plus 5 by 4 cos మైనస్ cos 5 by 4 అనా? ఎస్ సార్, మైనస్ కాస్ 5 బై 4. ఈ మైనస్ క్యాన్సిల్. నెక్స్ట్
cosecant 2 pi minus pi by 4 minus cosecant pi by 4 అనే yes sir cos 3 pi minus అంటే pi minus pi by 6 అని రాసుకోవచ్చు. ఇప్పుడు సింప్లిఫై చేస్తే దట్ ఈక్వల్ టు ఈ మైనస్ పైకి వెళ్ళిపోతుంది, వద్దు తర్వాత పంపిద్దాం. sin 2 pi minus pi by 3 అంటే మైనస్ sin pi by 3 ఏనా? yes sir yes sir tan 2 pi minus pi by 6 అంటే మైనస్ tan pi by 6 ఏనా? yes sir secant pi by 3 అలాగే cos pi by 4 ఇది ఏమవుతుంది, మైనస్ కొసికెంట్ ఉంది కాబట్టి మైనస్ కొసికెంట్ pi by 4 ఇంటూ cos pi minus pi by 6 అంటే మైనస్ cos pi by 6 కదా. yes sir బాబు అర్థమైందా? yes sir అర్థమైంది yes sir 180 మైనస్ సార్ అది అక్కడ నెగటివ్ సార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఏమండి. yes sir నెక్స్ట్ secant pi by 3 అంటే sin pi by 3 అంటే root 3 by 2 sir డైరెక్ట్ అంటే ఇలా కొట్టేసి కావాలంటే sin Sir, pi by 3 minus root 3 by 2 ఉంటాయి కదా. ఏమా అవును సార్ minus root 3 by 2 వస్తుంది. minus into Minus minus మైనస్ ఓకే ఎస్ సార్ ఎస్ సార్ అది చెప్పైనా ఇంకోటి వద్దు సార్ అర్థమైంది అంతర్లేదు సార్ అర్థమైంది సార్. tan 30 tan 1 by root 3 1 by root 3 sir secant pi by 3 secant 60 secant 60 2 sir సార్ బై ఇంకో బ్రాకెట్ పెడితే ఇంటూ పెట్టక్కర్లేదు కదా. cos pi by 4 అంటే 1 by root 2 cos 1 by root 2 sir ఇంకోటి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. మైనస్ ప్లస్ సార్ తర్వాత cosecant pi by 4 అంటే రూట్ వేనా, రూట్ root 2 2 sir సార్ రూట్ తర్వాత cos pi by 6 అంటే cos 30 1 సార్ రూట్ 3 by 2 3 by 2 కాస్ 30 రూట్ 3 by 2 రూట్ 3 బై 2 ఎస్ రూట్ 3 by 2 రూట్ 3 by 2 రూట్ 3 by 2 రూట్ 3 by 2 క్యాన్సిల్, రూట్ 2 క్యాన్సిల్ అంటే 2 by root 3 వచ్చిందా మా ఆన్సర్? చూడండి yes sir 2 by root 3 తర్వాత క్వశ్చన్ చూడండి, తర్వాత క్వశ్చన్ ఇంపార్టెంట్. ఫోర్ మార్క్స్ కి వచ్చింది చూడండి. అక్కడ వాడు tan 20 degrees ఈక్వల్ టు p అని ఇచ్చాడు. tan 610 degrees ప్లస్ tan 700 degrees బై tan 560 degrees మైనస్ tan 470 degrees ఈక్వల్ టు 1 minus p square by 1 plus p square అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి ముందు ఆ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. అర్థమవుతుందా? yes sir yes sir yes sir tan 610 degrees given tan 20 degrees equal to p అని ఇచ్చాడమ్మా. 2 360 minus 2 into 360 minus 90 sir వెరీ గుడ్. tan 610 degrees equal to దీని ఎలా రాద్దాం? tan 2 into 360 degrees minus 90 sir అవ్వదు కదా సార్ అలాగా అవ్వదు సార్ అప్పుడు 6 వచ్చి సార్ అలా అవదు. sir 720 minus 90 అంటే 60 అనే కదా sir 110 720 minus 90 okay కాదు. sir 110 sorry sir sorry 180 into 3 180 plus 90 180 plus 60 మనోడు చెప్పినట్టు అర్థం 2 into 360 minus 110 degrees అమ్మ. అంటే tan 360 degrees minus 110 degrees అంటే tan 360 minus అంటే minus tan 110 degrees ఏనా? yes sir ఎస్ సార్ minus tan మళ్ళీ 110 degrees మనం ఎలా రాసుకోవచ్చు? 90 plus 20 అని వస్తుంది సార్. 90 plus 20 90 ప్లస్ అంటే మరి tan నెగిటివ్ కాబట్టి ఆ నెగిటివ్ ఈ నెగిటివ్ ఏమవుతుంది? మైనస్ ఆఫ్ ఇది cot 90 cot మైనస్ cot 20 degrees అవుతుందా? yes sir అంటే cot 20 degrees వచ్చింది. అర్థమైందా? yes sir అర్థమైందా? 1 by tan 20 అని రాసుకోవచ్చు సార్. అవును సార్ అది మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు రాద్దాం. ఇప్పుడు ఎందుకు మళ్ళీ Yes, sir. చెప్తాను తర్వాత. tan 700 degrees చెప్పేసి ఇది
2 into 360 minus 2 into 360 degrees minus 20 20 degrees. degrees. అంటే tan 360 degrees 360 minus minus 20 20 degrees. minus Tan అంటే minus tan 20 degrees Minus అవుతుందమ్మా? tan 20 degrees, sir. చూడండి ఒకసారి. తర్వాత ఏమన్నాడు tan 560 degrees. Yes, sir. 540 Tan plus 560 degrees. 20, sir. Tan 3 into 5 అది రాసినా లేకపోతే 540 plus ఎలా రాయినా? డైరెక్ట్ గా రాశాను సార్. Direct గా రాసింది 3 into 180 180. degrees అంటే 540 Yes, sir. plus 20 degrees. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఆడ్ నెంబర్ ఆఫ్ 5 వచ్చింది కాబట్టి tan 180 plus 20 degrees కింద రాసుకోవచ్చు. Yes, sir. ఎస్ సార్. ఇది ఏమొస్తుంది? Positive, sir. Tan 20, sir. తర్వాత tan 470 degrees. 470. 540 minus 80. 110. ఎస్ సార్ 110. yes, sir. 540 minus 110 అంటే 360 plus 110 అని రాద్దాం. yes, sir. 360 plus 110. 360 plus 110 అంటే tan 110 కదా? Yes, sir. tan 110 అంటే మళ్ళీ 90 plus 90 plus రాద్దాం. 20, sir. అంటే minus cot 20 degrees అవుతుందండి. Yes, sir. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దామండి. నౌ ఎస్ సార్. tan 16 degrees plus tan 700 degrees by tan 560 degrees minus tan 470 degrees equal to మన tan 16 degrees అంటే ఎంత వచ్చింది? Minus Cot cot 20 20, sir. మైనస్ కాదు ప్లస్ cot 20 degrees వచ్చింది. Okay, sir. Yes. Cot 20, sir. దాంతో పని చేద్దాం. ఇక్కడే వాల్యూ ఫైండ్ అవుట్ చేసేద్దాం, గొడవ వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ 1/tan 20 degrees అని రాసి దట్ ఈక్వల్ టు 1/p అని రాసేద్దాం. అర్థమైందా? ఎస్ సార్. ఓకే సార్. ఇదేమవుతుంది? మైనస్ పి అవుతుంది. మైనస్ పి అవుతుంది సార్. Minus p, sir. ఇదేమవుతుంది? పి అవుతుంది. P అవుతుంది, sir. ఇదేమవుతుంది? Minus 1/p, sir. tan 20 degrees అంటే మైనస్ 1/p అవుతుంది. అవునా? Yes, sir. శుభ్రంగా ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇది 1/p ప్లస్ మైనస్ పి Minus p, sir. తర్వాత 560 అంటే p మైనస్ 1/p. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 1/p మైనస్ p బై p ప్లస్ 1/p. అర్థమైందమ్మా? Yes, sir. 1 మైనస్ p స్క్వేర్ బై p అలాగే p స్క్వేర్ ప్లస్ 1/p. P క్యాన్సిల్ అయిపోతుంది. 1 మైనస్ p స్క్వేర్ బై 1 ప్లస్ p స్క్వేర్ అయిందమ్మా? Yes, sir. That equal to 1 minus p square by 1 plus p square. అర్థమైందమ్మా? Yes, sir. ఎస్ సార్. ఇంకా తర్వాత క్వశ్చన్ చూడండి. ఆల్ఫా కమా బీటా ఆర్ ది యాంగిల్ సచ్ దట్ b sin alpha equal to a అట. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ sin alpha cos beta minus cos alpha sin beta అన్నాడండి. చెప్పండి ఏమా? Sir. ఎస్ సార్. ఆల్ఫా కమా బీటా అనేవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అట. అంటే ఏంటి కండిషన్? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే దాని అర్థం ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు Their sum is equal to 90, sir. Alpha plus beta is equal to 90. వెరీ గుడ్. చూద్దాం. ఈవెన్ ఆల్ఫా కామా బీటా ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. Then alpha plus beta equal to 90 degrees. ఏమండి? ఇప్పుడు దీని నుండి బీటా ఈక్వల్ టు 90 మైనస్ ఆల్ఫా అని రాసుకోవచ్చండి. Yes, sir. ఎస్ సార్ రాసుకోవచ్చు. ఏం ఇచ్చాడు? గివెన్ b
బి సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ. దీని నుండి సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ బై బి అని వస్తుందండి. ఏమా సార్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వాడు ఇచ్చిన వాల్యూ తీసుకోండి. సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. మరి మీరు అడగచ్చు సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా అంటే సైన్ ఆల్ఫా మైనస్ బీటా కదండి నేను. కానీ ఆ ఫార్ములా ఇక్కడ ఉపయోగించకూడదు. మనం ఇంకా ఫార్ములాలు చెప్పుకోలేదు. తర్వాత చెప్పుకోబోయే ఫార్ములాస్ ముందుగా చదువుకుని ఉంచుకున్నాం. అర్థమైందే? కాబట్టి అది నాకు తెలియదు, కాబట్టి అది వాడకూడదు. బీటా ప్లస్ ఏం రాస్తారు? 90 మైనస్ ఆల్ఫా రాయండి. ఆ ఫార్ములా అప్లికబుల్ చేయకూడదు సార్. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేయకూడదు సార్. అప్లై చేయకూడదని కదా చెప్పేది. బీటా అంటే 90 మైనస్ ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా అంటే సైన్ బీటా అంటే 90 మైనస్ ఆల్ఫా దట్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ఇంటూ ఇదేమవుతుంది? సైన్ ఆల్ఫాగా కాస్ ఆల్ఫా ఇంటూ ఇదేమవుతుంది? కాస్ ఆల్ఫానా? మాట్లాడరే? నెక్స్ట్ ఇప్పుడు నాకు సైన్ ఆల్ఫా తెలుసు కాబట్టి దీన్ని సైన్ ఆల్ఫాలో మార్చేసుకొచ్చా నేను. చూడండి కాస్ స్క్వేర్ ఆల్ఫాని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ తో మల్టిప్లై చేస్తే సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1 అవుతుందమ్మా. అవుతుంది సార్. అంటే ఇప్పుడు ఇక్కడ 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ కాబట్టి ఏ బై బి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా లేదు? ఏమా రాసుకోవచ్చు సార్. కాబట్టి ఇది ఏమొస్తుందంటే 2a స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ 1. ఎల్సిఎం చేస్తే 2a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై బి స్క్వేర్ ఇచ్చడం ఆన్సర్ అంతే. తర్వాత 4th క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ ఉంది అందుకని లేదండి. 3rd క్వశ్చన్ లో ఫస్ట్ బిట్ చూడండి. నేను ఫస్ట్ బిట్ చేస్తాను, మీరు సెకండ్ బిట్ చేయండి. ఓకేనా బాబు? చూడండి సొల్యూషన్ లో గివెన్ cos A ఈక్వల్ టు -1/2. ఏ అనేది ఎక్కడ లేదన్నాడు? సెకండ్ క్వార్టర్ లో లేదన్నాడు, అంతేనా? అంటే ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు Q2. అలాగే cos B ఈక్వల్ కూడా ఎంత ఇచ్చాడు? -1/2 సార్. ఏదో పని చేద్దాం, ఇక్కడ రాయిద్ది, ఇది తర్వాత రాద్దాం. ఇప్పుడు దీని నుండి మనం ఏం కావాలి? వాడు క్వశ్చన్ అడిగిన దాంట్లో ఏకి సంబంధించి ఏ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఇచ్చాడు వాడు. tan A ఒకటి sin A కనబడుతుంది, అవునా బాబు? వాడు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూలో మనకి సైన్ కి సంబంధించి అదే ఏకి సంబంధించి యాంగిల్ ఏకి సంబంధించి ఏ వాల్యూస్ ఉన్నాయి? tan sin కదా. కాబట్టి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఇక్కడ ఏం తీసుకోండి, రైట్ యాంగిల్ తీసుకోండి. కాస్ అంటే 1/2 అంటే 1 ఇది 2 ఇది ఇదేమవుతుంది? √3 అవుతుందా లేదా? అర్థమవుతుందండి? అర్థమవుతుంది సార్. దీని నుండి tan sin A ఈక్వల్ ఏమవుతుంది? √3/2 ఏనా? √3/2 సార్. మరి సెకండ్ క్వార్టర్ లో లేదు కాబట్టి సైన్. ఇంకో విషయం, ఏ కాస్ ఏ వాల్యూ నెగిటివ్ అయ్యింది, సెకండ్ క్వార్టర్ లో లేదు అంటే ఏ క్వార్టర్ లో ఉండాలి? థర్డ్ క్వాడ్రంట్ లో సార్. ఏ బిలాంగ్స్ టు Q3. మరి థర్డ్ క్వార్టర్ లో సైన్ నెగిటివ్ కాబట్టి -√3/2 అవుతుందండి.
అర్థమైందమ్మా? సార్ సార్ కానీ చెప్పు. కాదు సార్ ఇక్కడ ఒకసారి సార్ ఆ, ఆ, ఆ. Q2 లో సైన్ పాజిటివ్ కదా సార్. ఇప్పుడు దీని నుండి కాస్ ఏ కూడా ఏమవుతుంది, tan ఏ కూడా ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ √3 by 1. √3 సార్. √3 కదమ్మా. ఎస్ సార్. ఇప్పుడు వాడు ఫైండ్ అవుట్ చేయమని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అదే నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, గివెన్ ఇంకేమి ఇచ్చాడు, కాస్ బి ఈక్వల్ టు -1/2 అండ్ థీటా డస్ నాట్ బిలాంగ్స్ టు Q2. థీటా అర్థం అది బీటా బి అనేది Q3 సార్. Q3 సార్. B does not belongs to Q3. Then ఇప్పుడు చూడండి, కాస్ నెగిటివ్ అయింది, అలానే Q3 లో లేదట, అంటే B వాల్యూ ఎక్కడ ఉండాలి, Q2 లోనే. ఎస్ సార్. ఇప్పుడు ఈసారి బికి సంబంధించి ఏం కనబడుతున్నాయి, సైన్ బి tan బి. కాబట్టి సైన్ బి ఈక్వల్ టు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. మళ్ళీ సెకండ్ క్వార్టర్ లో సైన్ పాజిటివ్ నెగిటివ్. పాజిటివ్ సార్. కాబట్టి సైన్ బి అంటే √3/2 వస్తుందమ్మా. ఎస్ తర్వాత tan బి -√3/1 అంటే -√3 అవుతుందమ్మా. సార్ tan ఎందుకు, tan -√3/1 ఎందుకు ఏంటి సార్? మరి tan సెకండ్ క్వార్టర్ లో నెగిటివ్ కదా. ఓ ఎస్ సార్. సార్ అక్కడ -1/2 ఉంది కదా సార్, -1 తీసుకోలేదు సార్ ట్రయాంగిల్ లో. అమ్మమ్మా అదే సార్ ట్రయాంగిల్ లో -1 తీసుకోలేదు కదా సార్. -2 అదేంటి ట్రయాంగిల్ -1 సార్. -1 ఎందుకు తీసుకుంటాం, వాల్యూ 1 తీసుకుంటాం, క్వాడ్రంట్ బట్టి నెగిటివ్ సైన్ మారుతుంది అది. ఓకే సార్. నౌ 4 sin b - 3 tan a బై, అంటే సైన్ ఇన్వాల్వ్ చేయకూడదు సార్. అలా చేయకూడదు కదా. అక్కడ సైన్ మారేది క్వాడ్రంట్ బట్టి మారుతుంది, ట్రయాంగిల్ బట్టి మారదు బాబు. ఓకే సార్. ఇంకో విషయం చెప్పినా, ఇది హెచ్సిఎన్ సైడ్ కదా, హెచ్సిఎన్ సైడ్ యొక్క లెంత్ ఎప్పుడు నెగిటివ్ లో ఉంటుందా, ఏ సైడ్ యొక్క లెంత్ నేను ఉండదు సార్. సైడ్ కెనాట్ బి నెగటివ్ సార్. అందుకనే తీసుకోలేదమ్మా. చూడండి, దట్ ఈక్వల్ టు 4 sin b, 4 into sin b అంటే ఎంత, √3/2. 4 into √3/2. 4 into √3/2 సార్. -3 into tan a, tan a ఎంత, √3 బై tan b -√3 సార్. sin a మైనస్ ఇంటూ మైనస్ -√3/2. అర్థమైంది ఎలా రాస్తాను కూడా ఇంకో స్టెప్ అయినా. అర్థమైంది సార్, అర్థమైంది. ఇప్పుడు 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్దా. ఎస్ సార్. 2√3 - 3√3 అంటే -√3 ఏనా. ఎస్ సార్, -√3 సార్. మీరు ఈక్వల్ కింద ఈక్వల్ వచ్చేలా రాసుకోండి. ఇక్కడ ఎల్సిఎం పాయింట్ అవుట్ చేస్తే -2√3 -√3/2 అని వస్తుంది. ఇక్కడ ఏమని వస్తుంది, ఇది -√3 కదా, -√3 ఈ 2 పైకి వెళ్ళిపోతే -2√3/3√3 అవుతుంది మైనస్. అవునా అవునా. మైనస్ మైనస్ పోతుంది, √3 పోతే 2/3 వచ్చిందమ్మా. ఆన్సర్ ఇచ్చాడా. సెకండ్ క్వశ్చన్ హోంవర్క్ అమ్మా. సెకండ్ బిట్, థర్డ్ బిట్ చూడండి. థర్డ్ బిట్ క్వశ్చన్ వాడు ఏమన్నాడు, ఇఫ్ A, B, C, D ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ దెన్ ప్రూవ్ దట్ అని చెప్పి కండిషన్ ఇచ్చాడు. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటండి, ఎయిత్ క్లాస్ లో వస్తుంది సార్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఆపోజిట్ యాంగిల్స్ సార్ ఈక్వల్ సార్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాదు, సప్లిమెంటరీ అవ్వాలి.
sum of opposite angles are supplementary, sir. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటో చెప్పండి. Quadrilateral in which all opposite sides are supplementary. క్వాడ్రిలేటరల్ ఆపోజిట్ సైడ్స్ ఏం కాదు. ఒక క్వాడ్రిలేటరల్ కనుక సర్కిల్లో ఉంటే దాన్ని మనం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. క్వాడ్రిలేటరల్ లై ఆన్ ది సర్కిల్, దెన్ ద క్వాడ్రిలేటరల్ ఇస్ కాల్డ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. Yes, sir. కాబట్టి ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ తీసుకుందాం చూడండి. ఏ బి సి డి ఇది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని తీసుకుంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 0 అవుతుంది, 180 డిగ్రీస్ అవుతుంది. అలాగే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180 డిగ్రీస్ 180 degrees. Yes, sir. Let ABCD is a cyclic quadrilateral. Then angle A plus angle C equal to 180 degrees and angle B plus angle D equal to 180 degrees. బాబు ఇప్పుడు ఏమవుతుందో చూడండి. వాడు ఏం పైన వచ్చేమన్నాడు ఫస్ట్ ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా ఈక్వల్ టు సి అది కాదు, సైన్ ఏ మైనస్ సైన్ సి ఈక్వల్ టు సైన్ డి మైనస్ సైన్ బి అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. అవునా? Yes, sir. చూడండి ఫస్ట్ సైన్ ఏ మైనస్ సైన్ సి ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ప్లస్ సి ఈక్వల్ టు 180 కాబట్టి యాంగిల్ ఏ తీసేయండి, లేకపోతే యాంగిల్ తీసేయండి, లేకపోతే అలా ఉంచినా పర్లేదు. ఇప్పుడు దీని నుండి సిని ఏం రాసుకోవచ్చు నేను? A minus 180 minus A, sir. ఇప్పుడు చూడండి సైన్ ఏ మైనస్ సి బదులు సైన్ 180 మైనస్ ఏ రాస్తే నాకేమని వస్తుంది? Minus of minus. ఏ మైనస్ ఆఫ్ మైనస్ వస్తుంది? 180 మైనస్ అంటే సెకండ్ క్వార్టర్ లో సైన్ మైనస్ జస్వంత్ ఆలోచించకుండా చెప్పు. ఇదేమవుతుంది? ప్లస్ సైన్ ఏ అవుతుంది కాబట్టి మైనస్ సైన్ ఏ అయింది. అర్థమైందా? నెక్స్ట్ అలాగే ఇక్కడ అండ్ డి ఈక్వల్ టు 180 మైనస్ బి అని రాసుకోవచ్చండి. రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇందులో సైన్ డి మైనస్ సైన్ బి ఈక్వల్ టు sin B minus sin B, sir. అడిచింది సైన్ డి మైనస్ సైన్ బి కదా, అది ఇస్తాయి. అదే సార్, అంతే సార్. sin D minus sin B, sir. Yes. sin 180 minus theta sin theta సార్ 0. ఏం చెప్పొచ్చు? therefore sin D minus sin B is equal to sin B minus sin D. Sin D minus sin D. therefore అంతే, ఇంకేం లేదు. అంతే సార్. ఇలా చూడండి బి cos A plus cos B plus cos C plus cos D is equal to 0, sir. ఇక్కడ ఏం చేద్దాం అంటే cos A plus cos B plus cos C plus cos D ఈక్వల్ టు 0 అని చెప్తాం. చూడండి బి cos A plus cos B plus cos C plus cos D equal to cos A plus
cos b ప్లస్ cos c ని 180 మైనస్ e అని రాసుకోవచ్చండి, ప్లస్ cos d ని 180 మైనస్ b అని రాసుకోవచ్చండి. చెప్పండి. ఎస్ సార్ రాసుకోవచ్చు సార్. అంటే cos a ప్లస్ cos b, ఇది cos 180 మైనస్ theta, మైనస్ కాస్ ఏ మైనస్ కాస్ బి సార్. మైనస్ కాస్ 0 సార్. క్యాన్సిల్ 0. అర్థమైందా మరి? ఎస్ సార్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ లో ఫస్ట్ నేను చెప్తాను, సెకండ్ మీరు చెదిరి కానీ థర్డ్ నేను చెప్తాను. ఓకేనా? బిట్ 4th లో ఫస్ట్ వన్ అన్నా. ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడంటే ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా ఈక్వల్ టు సి అని ఇచ్చాడండి. ఎస్ సార్. గివెన్ ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా ఈక్వల్ టు సి అని ఇచ్చాడు. అవునండి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా వాల్యూ అడిగాడు కాబట్టి ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈక్వల్ టు కే అనుకుందాం. ఇది ఈక్వేషన్ 1 ఉందాం, ఇది ఈక్వేషన్ 2 ఉందాం. అర్థమవుతుందా? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ చేసాం అనుకోండి సార్. ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే ఎలా వచ్చింది సార్? అది మనం తీసుకున్నాం. ఎందుకంటే వాడు ఏ సైన్ థీటా సారీ ఏ సైన్ థీటా ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా తీసుకున్నాం. ఇది ఎస్ సార్. ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఈక్వల్ టు కే అని తీసుకోండి. వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, దాన్ని మనం కే అని తీసుకున్నాం. ఈసారి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ చేయండి. 1 స్క్వేర్ అంటే ఇది ఏమవుతుంది? ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు దీన్ని స్క్వేర్ చేస్తే సి స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ అవుతుందా మరి? ఎస్ సార్. సి స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్. ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ చేయండి. ఫార్ములా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2ab సైన్ థీటా కాస్ థీటా. అవునండి. నెక్స్ట్ ఇది కాస్ స్క్వేర్ థీటా కాదు, ఇది కాస్ థీటా. ఎస్ సార్. కాస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ప్లస్ 2ab సైన్ థీటా కాస్ థీటా సి స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్. మన టార్గెట్ ఏంటంటే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ సార్. 2ab సైన్ థీటా కాస్త 2ab సైన్ థీటా కాస్ థీటా. ఈ రెండిట్లో ఏం కావాలి? ఈ రెండిట్లో ఏ స్క్వేర్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. ఎస్ సార్. తర్వాత మళ్ళీ ఈ రెండిట్లో ఏం కావాలి? ఏంది చెప్పండి. కాస్ థీటా సార్. మళ్ళీ ఈ రెండిట్లో ఏం కావాలి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సార్ కాస్ స్క్వేర్ థీటా ఏమైంది సార్? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అన్నారు కదా సార్. కాస్ స్క్వేర్ థీటా ఏమైంది సార్? కాస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా కదా సార్. ఇదిగో కామన్ తీస్తాం కదా. ఓకే సార్. ఎస్ సార్. ఈ రెండిట్లో మళ్ళీ ఏం కామన్ తీయచ్చు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సార్. కామన్ తీస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా సార్. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 కింద రాయొచ్చు సార్. దీని నుండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ అని వస్తుంది. దీని నుండి కే స్క్వేర్ ఈక్వల్ టు ఏమని వస్తుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అని వస్తుందండి.
Yes, sir. K is equal to root yes over sir, k is equals to root plus or minus root plus or over. minus root a square plus b square minus. Yes, sir. ఫ్రమ్ 2 లేదా సబ్స్టిట్యూటెడ్ ఇన్ ఈక్వేషన్ 2 అని చెప్పి కూడా రాసుకోవచ్చు, లేదా ఫ్రమ్ 2. a sin theta plus b cos theta equal to ఏమొస్తుంది? A square plus B square minus C square. అర్థమైందమ్మా సమ్ము? Yes, sir. తర్వాత క్వశ్చన్ మీరు ఎలా తీసుకుంటారు అది చూడండి ఒకసారి. తర్వాత ఓకే సార్. రెండోది హోంవర్క్ అమ్మా, రెండో బిట్. మూడో క్వశ్చన్ చూడండి. tan square theta equal to 1 minus e square అన్నాడు. అయితే secant theta plus tan cube theta into cosecant theta equal to 2 minus e square into e square whole power 3/2 అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే మొత్తాన్ని మనం tan లో మార్చుకోవాలి, మరి అంతా జాగ్రత్తగా చూసుకోండి, ఇంపార్టెంట్. గివెన్ tan square theta equal to sir, we restart 1 minus e square అమ్మా. నెక్స్ట్ వాడు ఇచ్చింది తీసుకుందాం. Yes sir. secant theta plus tan cube theta into cosecant theta equal to ఎలా అర్థమైంది చూడండి ఒకసారి. secant theta plus tan cube theta నేను tan square into tan theta అని రాసుకోవచ్చండి. yes sir, రాసుకోవచ్చు సార్. cosecant theta ఇప్పుడు చూడండి. secant theta plus 1 minus e square into tan theta sir. sin theta by cos theta అని రాయొచ్చు tan theta అని. yes sir, right sir. 1 by sin theta కదా. 1 by sin theta. Yes sir. sin theta cancel. sin sir. secant theta plus tan square theta into 1 by secant theta అని వస్తుంది కదా. అవునా? 1 by secant theta అంటే ఇది 1 by cos theta అంటే secant theta అని రాసుకోవచ్చండి. yes sir. yes sir, రాసుకోవచ్చు సార్. secant theta sir. 1 plus tan square theta. 1 plus tan square theta అని రాసుకోవచ్చు. 1 plus tan cos square theta sir. cos square theta కాదు సార్. secant square theta కింద రాసుకోవచ్చు సార్. కానీ వాడు ఇచ్చిన వాల్యూ ఎందులో ఉంది? tan లో ఉంది. అవునా? అవును సార్. కాబట్టి మొత్తం tan లో మార్చుకోవాలి కాబట్టి చూడండి ఒకసారి. secant theta నేను ఎలా రాస్తానంటే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus tan square 1 plus tan square theta 1 plus tan square. yes sir. into 1 plus tan square theta. yes sir. ఇదేమో హోల్ పవర్ 1/2, ఇదేమో హోల్ పవర్ 1. కాబట్టి బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ 1 plus tan square theta హోల్ పవర్ 3/2 అవుతుందా? yes sir. yes sir. yes sir. tan square theta place లో 1 minus e square substitute చేస్తాం. క్వశ్చన్ చెప్తాను. tan square theta అంటే ఏం రాసుకోవచ్చు? 1 minus e square sir. 2 minus e square plus or minus 2 minus e square derivative. అది కాబట్టి ప్రూవ్ చేయమంది బాబు. plus or minus ఎవరు sir?
ప్లస్ ఆర్ మైనస్ అంటే ఇక్కడ వాల్యూ ప్లస్ అయినా అయి ఉండొచ్చు మైనస్ అయినా అయి ఉండొచ్చు సార్. కానీ ఇక్కడ ఓన్లీ ప్లస్ అని ఇచ్చాడు సార్ వాడు. ప్లస్ ఇచ్చాడు, ప్లస్ తీసుకోండి సార్ బాబు. ఓకే అర్థమైందా? సార్. ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. రోమన్ నెంబర్ 3. రోమన్ నెంబర్ 3లో ఫస్ట్ బిట్ చూడండి. ఫస్ట్ బిట్ చాలా మంచి క్వశ్చన్. మార్కులు కింద పాటు tan theta plus secant theta minus 1 by tan theta minus secant theta plus 1 that equal to చూడండి ఒకసారి. దీన్ని మనం tan theta plus secant theta minus 1 ని tan లోను secant లోను ఎలా రాసుకోవచ్చు? tan square minus secant theta minus tan square అని రాసుకోవచ్చు కదా. secant square theta minus tan square theta by tan theta minus secant theta plus 1. ఇది మైనస్ తో మల్టిప్లై చేయండి లోపల. tan theta plus secant theta. అప్పుడు ఏమవుతుంది? tan square theta minus secant square theta అవుతుందమ్మా. ఎస్ సార్. లేదంటే ఇంకోలా కూడా చేయొచ్చు. ఇది చెప్తాను చూడండి. tan theta plus secant theta మైనస్ దీని వల్ల మనం లేదంటే ప్లస్ తో మల్టిప్లై చేసాను, అదే మైనస్ తో మల్టిప్లై చేసాను. tan square theta minus secant square theta by tan theta minus secant theta plus. ఇప్పుడు చూడండి ఒకసారి. tan theta plus secant theta ప్లస్ ఇది ఏ ఫామ్ లో ఉంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్ లో ఉంది కదా. a ప్లస్ ఇంటూ b ఇంటూ a మైనస్ b అని రాయొచ్చు లేదా? tan theta plus secant theta into tan theta minus secant theta అని రాయొచ్చండి. రైట్. ఎస్ సార్. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? సార్ కింద ప్లస్ 1 కదా సార్. వెరీ గుడ్. సార్ పైన -1 ప్లేస్ లో tan square theta minus secant square theta తీసుకున్నాను సార్. secant square theta minus tan square తర్వాత మైనస్ తో మల్టిప్లై చేసాను. ఎస్ సార్. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. tan theta plus secant ఇప్పుడు ఏమవుతుంది? 1 plus tan theta minus secant theta సార్. tan theta minus secant theta plus 1. ఈ రెండు కూడా సేమ్ కదా, క్యాన్సిల్ చేసి. ఎస్ సార్. క్యాన్సిల్ చేశాను. అంటే ఏమవుతుంది మనకి? tan theta plus secant theta వచ్చింది. secant theta. tan theta మనం sin theta by cos theta అని రాయొచ్చామా? ఎస్ సార్. secant theta 1 by cos theta అని రాసుకోవచ్చామా? ఎస్ సార్. ఎస్ సార్. LCM cos theta అయితే ఇది 1 plus sin theta అవుదా? అవుతుంది సార్. ఎస్ సార్. అంతే. ఎస్ సార్. బాబా అర్థమైందా? అర్థమైంది సార్. ఎస్ సార్ అర్థమైంది సార్. సార్ ఒకసారి ఈ లెఫ్ట్ సైడ్ ది కింద పార్ట్ చూపించండి సార్. రెండోది 1 plus cot theta minus cosecant theta into 1 plus tan theta plus secant theta equal to 1 plus cot theta అని రాసుకోవచ్చు. cos theta by sin theta minus cosecant theta అంటే 1 by 1 by sin theta.
1 ప్లస్ tan theta అంటే sin sin theta theta by by cos cos theta, theta, sir. plus ఇది 1 by cos. 1 by Cos cos theta, theta. sir. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏమని వస్తుంది? Sin theta, sin Sin theta theta, వస్తుంది. sin theta, ఇదేమొస్తుంది? sin theta plus cos sin theta, theta plus cos cos theta minus sin వస్తుంది. yes, sir. ఇదేమొస్తుంది? cos theta వస్తుంది. cos theta plus sin theta by Cos cos theta plus sin theta plus theta 1. plus 1 అవునా? Yes, Yes, sir. sir. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ లో లేదు, Yes, sir. ఇదంతా ఏ అనుకోండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ లో లేదు. ఉంది సార్. అర్థమైందా? 1 బి అనుకోండి, ఇది ఏ అనుకోండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్ లో లేదు. Yes, sir. yes sir, ఉంది సార్, ఉంది సార్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా, ఆ ఫార్ములా అప్లై చేస్తే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అవుతుందండి. yes sir. ఇప్పుడు సింప్లిఫై చేయండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పెండ్ చేయండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ sin theta plus cos కాస్ theta స్క్వేర్ థీటా ప్లస్ plus 2 సైన్ 2 థీటా sin కాస్ theta థీటా cos theta మైనస్ 1 minus 1 బై సైన్ థీటా కాస్ థీటా. Yes, sir. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత? 1 sir. 1, sir. sir. ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 1 బై సైన్ థీటా కాస్ థీటా. sin theta cos theta 1 క్యాన్సిల్, 2 సైన్ థీటా బై 2 సైన్ థీటా కాస్ థీటా బై సైన్ థీటా కాస్ థీటా. Sin theta cos theta cancel, sir. Sin theta cos theta cancel. 2, sir. plus